హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రోబోతో రెస్క్యూ నిర్వహిస్తున్నారు పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 2 పిల్లలు సహా 6 వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. పిల్లలు సెల్లార్లో ఆడుకునేందుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద స్థలిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నాంపల్లి అగ్ని ప్రమాదంతో ప్రజలకు కీలక సూచనలు చేశారు సిపి సజ్జనార్. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంలో నాంపల్లి స్టేషన్ రోడ్లో వాహనాలను దారి మళ్లిస్తున్నామన్నారు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రోబోతో రెస్క్యూ నిర్వహిస్తున్నారు పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 2 పిల్లలు సహా 6 వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. పిల్లలు సెల్లార్లో ఆడుకునేందుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద స్థలిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నాంపల్లి అగ్ని ప్రమాదంతో ప్రజలకు కీలక సూచనలు చేశారు సిపి సజ్జనార్. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో నుమాయిష్ సందర్శన వాయిదా వేసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంలో నాంపల్లి స్టేషన్ రోడ్లో వాహనాలను దారి మళ్లిస్తున్నామన్నారు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రోబోతో రెస్క్యూ నిర్వహిస్తున్నారు పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 2 పిల్లలు సహా 6 వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. పిల్లలు సెల్లార్లో ఆడుకునేందుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద స్థలిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అగ్ని ప్రమాదంపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ ఇంకా దాదాపు గంట నుంచి 2 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పూర్తిగా అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు పూర్తి స్థాయిలో దగ్ధమైపోయి ఇప్పటికీ కూడా కంటిన్యూగా దట్టమైనటువంటి పొగలు వస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా అందులోకి వెళ్లి రెస్క్యూ చేయడానికి కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇప్పటికే కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి రెస్క్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పూర్తిగా అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా దగ్ధమైపోయింది. అందులో ఉన్నటువంటి చెత్తను కూడా కొంత అంటే జేసీబీలో ఉన్నటువంటి డోజర్ల సహాయంతో అది తొలగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో దగ్ధం అవడంతో దాని నుంచి వచ్చేటటువంటి వేడి కారణంగా అయితే అటు అధికారులు కానివ్వండి, అక్కడ పనిచేసేటటువంటి ముఖ్యంగా రెస్క్యూ టీం లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో అందులో ఉన్నటువంటి అదంతా తొలగించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇటు హైదరాబాద్ సిపి కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి కలెక్టర్లు, మిగతా ఉన్నటువంటి అధికారులు, హైడ్రాక్ సంబంధించినటువంటి సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా కూడా వీలైనంత తొందరగా రెస్క్యూ చేసి అందులో ఉన్నటువంటి ఎవరైతే దాదాపు ఒక 5 నుంచి 6 మంది చిక్కుకున్నారు అనేటటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. వీలైనంత తొందరగా వాళ్ళని కుదిరితే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ రెస్క్యూకు సంబంధించినటువంటి ఆపరేషన్ కాస్త స్లోగా కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా దీనికి అంతటికి కూడా రీజన్ ఈ బిల్డింగ్ అంతా ఖాళీ ఉండడంతో హీట్ అనేటటువంటిది విపరీతంగా వస్తుంది. ఈ హీట్ కారణంగా అయితే అటు సిబ్బంది వర్క్ చేసేటటువంటి సిబ్బంది లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సంఘటన స్థలాన్ని ఇక్కడ ఉదయం దాదాపు ఈవినింగ్ నుంచి కూడా అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో బర్మూడు వెంకట్ దాదాపు సాయంత్రం 4-5 గంటల సమయం నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడే ఉండి అధికారులతోటి మాట్లాడుతూ కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే అవసరమవుతుంది అట్లాంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళకి సేకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫైర్ ఇంజన్ల ద్వారా ఉన్నటువంటి ఇంకా ఎక్కడెక్కడైనా ఆ బిల్డింగ్ లోపల మంటలు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక రోబోను కూడా పంపించే ప్రయత్నం చేశారు లోపలికి. ఇంకెక్కడెక్కడైతే అంటే మనుషులు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటికి కూడా ఆ రోబో ద్వారా లోపలికి పంపించి వాటిని కూడా ఆర్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మొత్తానికి బిల్డింగ్ పూర్తిగా పొగతోటి కమ్మిపోవడంతో ఇటు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ అన్ని క్లోజ్ చేయడంతో పాటు రోడ్లన్నింటినీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాలకి వచ్చేటటువంటి వాళ్ళు నుమాయిష్కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇతర ఆల్టర్నేట్ దారి చూసుకోవాలి, లేదంటే వాళ్ళ యొక్క ప్రయాణాలను
విజిట్ చేసేటటువంటి టయాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని కూడా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అయితే సూచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రెస్క్యూ అయితే ఇంకా దాదాపు ఇంకా ఒక 3 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు.